ఓకే. మన దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఒక బిల్లు పెద్ద తుఫానే రేపుతోంది. దాని పేరు రామ్జీ బిల్. అసలు ఏముంది ఈ బిల్లులో? ఒక పేరు చుట్టూ ఇంత పెద్ద రచ్చ ఎందుకు జరుగుతోంది? పదండి, దీని సంగతేంటో కాస్త లోతుగా చూద్దాం. ఇప్పుడు ఢిల్లీలో చూస్తే వాతావరణం భగ్గుమంటోంది. కాని ఆ వేడికి కారణం ఎండ కాదు, పార్లమెంటులో జరుగుతున్న మాటల యుద్ధం. అవును, ఒకే ఒక్క బిల్లు ఇప్పుడు మొత్తం దేశం దృష్టిని తనవైపు తిప్పుకుంది. మొదటగా అసలు పార్లమెంట్లో ఏం జరిగిందో చూద్దాం. ఈ బిల్లు వల్ల అక్కడ ఒక రకమైన యుద్ధ వాతావరణమే నడిచింది. ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టడమే ఆలస్యం. ప్రతిపక్షాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. సీన్ మొత్తం మారిపోయింది. కొందరు పేపర్లు చించి స్పీకర్ మీదకు విసిరేశారు. మరికొందరైతే ఏకంగా టేబుల్లెక్కి నినాదాలు చేశారు. వాళ్ల వాదనేంటంటే, ఇది కేవలం ఏదో చట్ట సవరణ కాదు, ఏకంగా మహాత్మాగాంధీ సిద్ధాంతాల మీద జరుగుతున్న దాడి అని. ఇంతకీ ఏంటి రామ్జీ బిల్లు? దాని పూర్తి పేరు వింటే వికసిత్ భారత్ గ్యారంటర్ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్. అబ్బా, చాలా పెద్ద పేరు కదూ. కాని సింపుల్గా చెప్పాలంటే ఈ బిల్లుకి రెండు టార్గెట్లు. ఒకటి, మనందరికీ తెలిసిన మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్చేయడం. ఆ రెండోది, ఇదింకా ముఖ్యం, ఆ పథకం ఫండింగ్ స్ట్రక్చర్ను, అంటే డబ్బుల వ్యవహారాన్ని పూర్తిగా మార్చేయడం. ఇక ఈ వివాదంలో అసలు కేంద్ర బిందువు దగ్గరకొద్దాం. ఇది గాంధీ వర్సెస్ రాముడు అన్నట్టుగా మారింది. ఈ పేర్ల వెనుకున్న గొడవేంటో చూద్దాం. ఇక్కడ రెండు వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వమేమంటోందంటే, మన దేశంలో ఏ మంచి పని మొదలుపెట్టినా రాముడి పేరుతోనే మొదలుపెడతాం, మరి ఈ పథకానికి ఆ పేరు పెడితే తప్పేంటి అని అడుగుతోంది. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీనే ఓట్ల కోసం గాంధీ పేరును వాడుకుంటోందని ఆరోపిస్తోంది. కాని ప్రతిపక్షాలు మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది కేవలం రాజకీయాల కోసం దేవుడి పేరును లాగడమే కాదు, గాంధీ వారసత్వాన్ని చెరిపేయడానికి చేస్తున్న పెద్ద కుట్ర అని విమర్శిస్తున్నాయి. ప్రభుత్వ పక్షాన శివరాజ్ సింగ్ చౌహాన్ చాలా గట్టిగా మాట్లాడారు. ఆయన నేరుగా ప్రతిపక్షాల్ని అడిగారు, రాముడి పేరు మీద స్కీముంటే మీకెందుకంత అసూయ? దేశంలో ప్రతి పని రాముడి పేరుతోనే కదా మొదలయ్యేది అని. ఈ ఒక్క మాటతో వాళ్ల స్టాండ్ ఏంటో క్లియర్గా చెప్పేశారు. దీనికి కౌంటర్గా ప్రతిపక్షాల నుంచి కూడా అంతే ఘాటైన స్పందన వచ్చింది. శశి థరూర్ ఏమన్నారంటే, రాముడి పేరు వాడుకుని ఇలాంటి పనులు చేసి ఆ దేవుడి పేరును చెడగొట్టకండి అని సూటిగా విమర్శించారు. ఇదంతా కేవలం రాజకీయ లబ్ధి కోసమే జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. సరే, ఈ పేర్ల గొడవ పక్కన పెడితే దీని వెనుక చాలా పెద్ద లెక్కలే ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు అసలు లెక్కల్లోకొద్దాం. ఇదే అసలైన మ్యాటర్. పాత పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం 90% నిధులు ఇచ్చేది, అంటే రాష్ట్రాలు పెట్టాల్సింది కేవలం 10%. కాని ఈ కొత్త బిల్లు పాసైతే కేంద్రం వాటా ఏకంగా 60%కి పడిపోతోంది. అంటే రాష్ట్రాలు 40% భరించాలి. 10 నుంచి ఏకంగా 40%. రాష్ట్రాలపై ఎంత భారం పడుతుందో ఊహించుకోండి. అయితే ప్రభుత్వం ఈ విమర్శలకు సమాధానంగా ఒక మంచి పాయింటును హైలైట్ చేస్తుంది. అదేంటంటే, ఇప్పటివరకు ఉన్న 100 రోజుల పని దినాలను 125 రోజులకు పెంచుతున్నామని చెబుతోంది. వినడానికి చాలా బావుంది కదా. పనిదినాలు పెరిగాయి, సంతోషమే. కానీ ఆగండి, ఇది నిజంగా పేదవాడికి ఎక్కువ పని ఇవ్వడానికేనా, లేక ఈ నెంబర్ల వెనుక మనకు తెలియని ఇంకేమైనా కథ ఉందా? ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. అవును, పనిదినాలు 25% పెరిగాయి. కానీ అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం తన వాటాను ఏకంగా 33% తగ్గించుకుంది. అర్థమైందా? అంటే కాగితం మీద పనిదినాలు పెంచినట్టు చూపించి కేంద్రం తనమీద పడే ఆర్థిక భారాన్ని చాలా తెలివిగా తగ్గించుకుంది. మరి ఆ అదనపు భారం ఎవరినెత్తిన పడుతుంది? బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి పేద రాష్ట్రాలపైనే. వాళ్ళు ఇంత డబ్బు ఎక్కడ్నుంచి తెస్తారు? ఇది దాదాపు అసాధ్యం. సరే, ఢిల్లీలో నేతల మాటలు విన్నాం. కాని అసలు ఈ పథకం ఎవరికోసమో, ఆ గ్రామాల ప్రజలు ఏమనుకుంటున్నారో వాళ్ల మాటల్లోనే విందాం. ఒక గ్రామీణ కూలీ ఎంత ఆవేదనగా చెప్పిందో చూడండి. కాగితాల మీద 100 రోజుల పని అని గ్యారంటీ ఇస్తారు, కాని మాకు చేతికి 50 రోజులు కూడా పడి దొరకడం లేదు. ఇప్పుడు ఈ పేరు మార్చడం వల్ల మా బతుకులు ఏమైనా మారతాయా అని ఆమె సూటిగా ప్రశ్నిస్తోంది. గ్రౌండ్ రియాలిటీకొస్తే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. రోజుకి 250 రూపాయలు వచ్చినా ఆ పని ఎప్పుడూ స్థిరంగా ఉండదు. కొన్ని గ్రామాల్లో అయితే 5-6 నెలల నుంచి ఒక్క పని కూడా లేదు. దీనికి తోడు మనుషులతో చేయించాల్సిన పనుల్ని మెషీన్లతో చేయించేస్తున్నారు. వాళ్ళు అడిగేదొకటే, అసలు పనే లేనప్పుడు మా అకౌంట్లలోకి డబ్బులు ఎలా పడతాయి?
సో ఇదంతా చూశాక మనకొచ్చే ప్రశ్న ఒక్కటే. ఈ పథకంలో గ్యారంటీ అనే పదం ఉంది కదా, ఆ గ్యారంటీ అసలు ఎవరికి? ప్రభుత్వమేమో 2047 నాటికి వికసిత్ భారత్ సాధించడంలో ఇదొక మైలురాయి అని చెబుతోంది. అవినీతిని అరికడతాం, ఊళ్లల్లో సౌకర్యాలు పెంచుతామంటోంది. కాని విశ్లేషకులు మాత్రం ఇది రాష్ట్రాలపై భారం మోపి నెమ్మదిగా ఈ పథకాన్నే నీరుగార్చే ప్రయత్నం అని హెచ్చరిస్తున్నారు. పేరుమార్పు అనే ఈ హడావుడిలో అసలు సమస్యల్ని పక్కదారి పట్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మన ముందున్న అతిపెద్ద ప్రశ్నే ఇదే. ఈ కొత్త మార్పుల వల్ల పథకం నిజంగా పేదలను చేపట్టి పైకిలాగుతుందా, లేక రాష్ట్రాలు డబ్బులు సరదలేక పూర్తిగా అటకెక్కుతుందా? పార్లమెంట్లో ప్రతిపక్షాలు ఒక పదునైన ప్రశ్న వేశాయి. సరే, మీరు గాంధీ పేరు తీసి రాముడి పేరు పెట్టారు, కాని రాముడు ఎంతో ఆదరించిన శబరీలాంటి పేద మహిళలకు ఈ మార్పు వల్ల ఏమైనా న్యాయం జరుగుతుందా అనేది వాళ్ల ప్రశ్న. చివరిగా ఈ రాజకీయ గొడవలు, ఈ క్లిష్టమైన లెక్కలు అన్నీ పక్కన పెడితే మిగిలేది ఒకే ఒక్క ప్రశ్న. పథకం పేరు మారింది, గాంధీ స్థానంలో రాముడొచ్చారు, అంతా బాగానే ఉంది. కానీ ఈ మార్పు ఎక్కడో మారుమూల గ్రామంలో రేపటిపూట గడవడానికి కష్టపడే కూలీకి పని దొరికేలా చేస్తుందా? సమాధానం కావలసింది ఈ ప్రశ్నకు.